గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజల్లో వాతావరణ మార్పులపై అవగాహన కల్పించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. వాతావరణ మార్పులపై డాక్యుమెంటరీలు రూపొందించడం, పోటీలు నిర్వహించడం లాంటి వినూత్న కమ్యూనికేషన్ వ్యూహాలను అమలు చేయాలని ఆదేశించారు. పర్యావరణ మార్పులపై రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళిక 2030 తుది ముసాయిదాపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు రియల్ టైం సమాచారాన్ని అందించేందుకు డాష్ బోర్డ్ మొబైల్ యాప్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. టాలీవుడ్ హీరో నాగ చైతన్య పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. నటి శోభిత ధులిపాలతో ఆయన వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇరు కుటుంబాలు నేడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోనున్నట్లు నాగ చైతన్య సన్నిహిత వర్గాల సమాచారం. దీనిపై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు. శోభిత ధులిపాల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోని వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాగ చైతన్య తండ్రితో బిజీగా ఉన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. ఇప్పుడే వస్తూ చూశాను. ప్రకాశం బ్యారేజ్ చూస్తుంటే కడుపు నిండింది. కృష్ణ జలాలు పర్వలు తొక్కుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ పులి చింతలు నిండాయి. రాబోయే రోజుల్లో నీరుంటే ఏమైనా చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం ఆయన చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ వద్ద కొంతసేపు ఆగారు. కృష్ణానది వరదను చూశారు. ఆగస్టు మొదటి వారంలోని రాష్ట్రంలో జలాశయాలు నిండుకుండలా మారడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణానది దిగువన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద బుధవారం వరద ఉధృతి నెలకొంది. బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను ఎత్తారు. రాత్రి 9ంటికి ఎగువ నుంచి 151,948 క్యూసెక్లకు వరద పెరిగింది. 50 గేట్లను 3 అడుగులు, మిగతా 20 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 137,450 క్యూసెక్లు, పంట కాల్వలకు 14,498 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి 10 కోట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను 8% నుంచి 16%కి పెంచుతామని, ఇందుకు 10 కోట్లు అందిస్తామని తెలిపారు. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తీసుకొస్తామన్నారు. చేనేతలపై వరాల జల్లు కురిపించారు. ఇళ్లలో మగ్గం పెట్టుకునే అవకాశం ఉన్న వారికి అక్కడే పెట్టేస్తాం. స్థలం అందుబాటులో లేకపోతే అక్కడికక్కడే 5 ఎకరాలు తీసుకొని సామూహికంగా మగ్గాలు ఏర్పాటు చేసి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇల్లు కూడా లేని వారికి కట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వమే గృహ నిర్వహణ పథకం కింద 4.5 లక్షలు ఇస్తుంది. చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు దీనికి అదనంగా 50,000 ఇస్తామని ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటన వెళ్లారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఆయన భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించారు. మరోవైపు కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి కంద్రేతో పవన్ భేటీ కానున్నారు. తిరుమల 2వ ఘాట్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందారు. తిరుమల డీఎస్పీ శ్రీనివాచారి తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా పల్లిపట్టుకు చెందిన ఏఎస్ కార్తిక్, తిరువన్నమలై జిల్లా చెంగం తాలూకా మషద్ గ్రామానికి చెందిన సౌమ్యతో కలిసి శ్రీవారి దర్శనం కోసం ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అలిపిరి మార్గంలో 2వ ఘాట్ రోడ్డు మీదుగా తిరుమలకు వస్తుండగా ఆఖరి మలుపు వద్ద అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సును ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి ఇద్దరు బస్సు కింద పడి అక్కడికక్కడే మరణించారు. దీంతో 25 నిమిషాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, తిరిగి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఎలక్ట్రిక్ బస్సులోని వీడియో ఫుటేజ్ ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు గుర్తిస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు కార్తిక్ నెల రోజుల వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిశ్చయించారు. అందులోనే ప్రమాదం జరగడంతో వారు గుండెలు విసేలా రోధించారు. టాలీవుడ్ హీరో నాగ చైతన్య, నటి శోభిత ధులిపాల నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నటుడు నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా తనయుడు నాగ చైతన్య, శోభిత ధులిపాల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంటకు నా అభినందనలు. వీరి జీవితం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నామని నాగార్జున పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చైతన్యకు గతంలో నటి సమంతతో పెళ్లైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. శోభిత ఎంతో కాలం నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే శోభిత ధులిపాల
2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఉక్రెయిన్ బలగాలు తమ భూభాగంలోకి ప్రవేశించినట్లు రష్యా ఆరోపించింది. దీంతో కుర్స్క్ ప్రాంతంలో అత్యయిక స్థితి విధించినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ ప్రకటించారు. శత్రు సైనికులను తరిమికొట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. జనావాసాల పైకి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు. రష్యా సేనలు ఉక్రెయిన్ బలగాలతో భీకర పోరు కొనసాగిస్తున్నట్లు మాస్కో తెలిపింది. ఇప్పటి వరకు 5 సామాన్య పౌరులు మరణించినట్లు పేర్కొంది. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. వీరిలో 6 చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మంగళవారం సాయంత్రం దాదాపు 1000 మంది ఉక్రెయిన్ సైనికులు, 11 యుద్ధ ట్యాంకులు, 20 సాయుధ వాహనాలు సుజ్జా పట్టణంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టుకు 2.53 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. 2.69 లక్షల క్యూసెక్ల అవుట్ ను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298 టీఎంసీలుగా నమోదైంది. నాగార్జున సాగర్ వద్ద సుంకిసాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆగస్టు 1న జరిగిన ఈ ఘటనకు అధికారులు గోప్యంగా ఉంచారు. కార్మికులు షిఫ్ట్ మారే సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. సుంకిసాల రిటైనింగ్ వాల్ కూలడంతో పంప్ హౌస్ క్షణాల్లో జల దిగ్బంధమైంది. హైదరాబాద్ లో తాగునీటి అవసరాల కోసం సుంకిసాల పథకం చేపట్టారు. సొరంగాల్లోకి జలాలు రాకుండా రక్షణగా రిటైనింగ్ వాల్ నిర్మించారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి జలాల తరలింపునకు సుంకిసాల పథకం చేపట్టారు.